బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన వెల్లడించారు. 150 150 రైతు బజార్లలో నాణ్యమైన బీపీటీ స్టీమ్ రైస్ ను విక్రయానికి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. మార్కెట్లో వీటి ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కిలో బియ్యాన్ని కేవలం 52 రూపాయలకే సబ్సిడీ ధరపై అందిస్తుందన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని చెప్పారు. డీమార్టుకు పోటీగా మీ మార్టులు ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు ప్రైవేటు దిగ్గజం డీమార్టుకు పోటీగా మీ మార్ట్ కాన్సెప్ట్ ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రారంభ దశగా 553 మినీ మీ మార్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మార్టుల ద్వారా 64 రకాల నిత్యావసర వస్తువులను బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలకే విక్రయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1000 మినీ మీ మార్టుల ఏర్పాట్ల కోసం ఇప్పటికీ ఒప్పందాలు పూర్తయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సామాన్యుడి ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ నాణ్యమైన వస్తువులను నేరుగా ప్రజల వద్దకే చేర్చడమే ధ్యేయంగా పౌర సరఫరాల శాఖ శ్రమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఎప్పటికప్పుడు ధరల స్థిరీకరణ పైన దృష్టి సారించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వినియోగదారులకి అన్ని విధాలుగా అండగా నిలబడడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గత నెల రోజుల నుంచి బియ్యం ధరలు దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోను అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 52 రూపాయలకే కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇనిషియేటివ్ ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మాకు వస్తున్న సమాచారం వీటికి స్థానికంగా ఉన్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు ఈ రోజు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద రైతు బజార్లో ఏ విధంగా ప్రజలు వచ్చి సమాచారం అందిన తర్వాత కొనుగోలు చేస్తున్నారో మనమే చూడొచ్చు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ధరల స్థిరీకరణ విషయంలో వెనకడుగు వేయకుండా అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్ వారు కూడా వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నాను, గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని, వారి అసోసియేషన్ సభ్యులందరినీ కూడా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎక్కడ లేని విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా దేశంలో కనీసం 60-62 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న సందర్భంలో మనం కేవలం 50 రూపాయలకే కిలో బియ్యం, నాణ్యమైన బియ్యం, సన్నటి బియ్యం, బీపీటీ అంటాం మనం, స్టీమ్ రైస్ చేసేదాన్ని మనం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా గొప్ప సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరినీ కూడా సద్వినియోగం చేసుకోమని ఇవాళ రేపు గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక
ఒక పండుగ వాతావరణంలో ఈ రైతు బజార్లోనూ రైస్ మిల్ అవుట్లెట్ల దగ్గర కూడా ఇది ప్రారంభించమని ఈ సందర్భంగా నేను కొనియాడుతున్నాను. మేము 553 మీ మాటలు ఆల్రెడీ సిద్ధం చేసుకున్నామండి. 1000 మీ మాటల వరకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. అది రాబోయే నెల రోజుల్లోనే ప్రారంభించే విధంగా వీలంత త్వరగా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు 15 కల్లా ఈ 500 షాపులు కూడా రెడీగా ఉంటాయి. మిగతా జిల్లాల్లో కూడా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా విస్తరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మా డైరెక్టర్ గారు, మా కమిషనర్ గారు కన్నబాబు గారు అందరూ కూడా ఈ ఆలోచనలోనే ఉన్నారు. తప్పకుండా దాదాపు 64 సరుకులు డీమార్ట్తో పోటీ పడి క్షేత్రస్థాయిలో సామాన్యులు ప్రజలు అందరూ కూడా ఎవరికైతే ధరలపైన పెరుగుతున్నాయనే బాధ ఉందో, అనుభవం ఉందో, ఎక్కడ లేని విధంగా ఆ విధంగా నాణ్యమైన సరుకులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని క్షేత్రస్థాయిలో ఈ డీమార్ట్ల ద్వారా సరఫరా చేయబోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళతో మేము మాట్లాడి ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది మనకి ఇంకో వారం రోజుల్లో పూర్తిగా మనకి సమాచారం వస్తుంది. ప్రస్తుతం ఉన్న కోణం నుంచి చూస్తే క్షేత్రస్థాయిలో ధరలు పెరిగినాయి. ముఖ్యంగా మనకి ఈ గల్ఫ్ వార్ వలన అనే భావన కలిగినప్పుడు తప్పకుండా దానికి ఆ విధంగా స్పందించే విధంగా ప్రభుత్వానికి మేము చర్యలు తీసుకున్నాం. రైస్ మిల్ అసోసియేషన్ కూడా ఆ విధంగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి వినియోగదారుడికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఒక భరోసా కల్పించడానికి కోసమే మా కూటమి ప్రభుత్వం చేసిన ఒక చక్కటి కార్యక్రమం ఇది. రాబోయే రోజుల్లో కూడా కందిపప్పు కానివ్వండి లేదా పామ్ ఆయిల్ కానివ్వండి, ఈ రెండింటిపైన కూడా మేము ఆల్రెడీ సిద్ధం అవుతున్నాం. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా చర్చించాం. రాబోయే రోజుల్లో మరొకసారి వీటిని మన 30,000 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయడానికి, అదేవిధంగా ఈ 1000 మినీ మార్ట్ల ద్వారా ఎక్కడైనా సరే నాణ్యమైన సరుకులు దొరికే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య పరిష్కారానికి చెప్పేదానికి ఈరోజు జరిగిన కార్యక్రమం ఒక నిదర్శనం. ఈ రోజున 100 రూపాయలు అయిపోద్ది, 125 రూపాయలు అయిపోద్ది అని చెప్పి పబ్లిక్లో ఉన్న ఆందోళనకి పరిష్కారంగా ఈ రోజున మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారు ఇక్కడ 52 రూపాయలకి సన్న బియ్యం దొరికే విధంగా ఏర్పాటు చేయడం. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు బజార్లో కూడా ఆ ప్రోడక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి, ప్రజల ఆందోళన తగ్గించడానికే కాకుండా ధరలు పెరగకుండా నియంత్రించడానికి, పెరిగిన ధరలు స్థిరీకరించడానికి రెండింటికి ఉపయోగపడే కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమం. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆ 15 రోజుల్లో ఉన్న పబ్లిక్ ఉన్న సమస్యలు ఇటు ప్రజాప్రతినిధుల ద్వారా లేకపోతే మీలాంటి మీడియా ద్వారా తెలుసుకుని ఆ సమస్యకి పరిష్కారం కొనడానికి చేసిన ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటని తెలియజేస్తూ నేను మంత్రి గారికి అదేవిధంగా